హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్లు మరో ముఖ్య ప్రకటన. సో, ఈ తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి వాలంటీర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000 మంది వాలంటీర్లను కొనసాగించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం యూనియన్ నాయకుడు రమేష్, అలాగే నాగలక్ష్మి, సంతోషిని, వరుణ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లని కొనసాగిస్తామని, 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచినా ఇంకా ఈ హామీని అమలు చేయలేదని తెలిపారు. వాలంటీర్ల బకాయిలు, వేతనాలు కొనసాగింపుపై స్పష్టత, పెంపు విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే 1,30,000 మంది వాలంటీర్లు రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయడం తప్ప మరో దారే లేదని హెచ్చరించారు. వాలంటీర్ ఉద్యోగమే తమ ప్రధాన ఆదాయ వనరు అని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ప్రాణాలకు తెగించి పనిచేసిన ఉద్యోగ భద్రత లేకపోవడం తాము తీవ్ర నిరాశకు గురయ్యామని తెలిపారు. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అయితే కోరారు. ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, వర్కింగ్ కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, వాలంటీర్లు నాగలక్ష్మి, కుమారి, దుర్గాదేవి, వరలక్ష్మి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.